ఇలా డోర్ పెట్టు. ఈ గాలి స్పీడు సుమారు 70 నుండి 80 కిలోమీటర్ల గంట స్పీడ్తో వచ్చినట్టయితే రికార్డింగ్ చేస్తుంది గాలి. అయినప్పటికీ ఇంటి పైన నిల్చొని జస్ట్ డోర్ దగ్గర నిల్చొని ఇది షూటింగ్ చేశాను. ఆ తీవ్రత ఎలాగుంది, కొన్ని పంపులు పోయి భయంకరమైన కరెంట్ లేదు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే విలేజ్ చుట్టుపక్కల అనమాట పెద్ద పెద్ద చెట్లు, చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి. అవి ఎలాగనంటే కొమ్మలు మీరు చూస్తున్నారు చూడండి, ఆ గాలి తీవ్రత ఎంత పెద్ద చెట్లు ఎలాగ ఊగుతున్నాయో. సో ఇది చాలా చాలా ఇప్పుడు మరీ స్పీడ్గా నాకే భయం వేస్తుంది. అయినప్పటికీ మీకు చూపించాలని నేను ఈ ధైర్యం చేశానమాట. ఈ షూటింగ్ చేస్తున్నాను, రికార్డింగ్ చేస్తున్నాను. మరి నిలబడలేని పరిస్థితి. మొత్తము ఈ వాతావరణం చూస్తే ఒక భయంకరమైన, ఇప్పుడు నేను లోపలికి వచ్చేసి ఎందుకంటే బయట నిలబడలేని కొద్దిగా సన్సైడ్ వరకు వచ్చింది. ఆ ఎదురు కనిపించే ఈ ఇంటికి అనేది వదిన ఇల్లు ఇది. ఆ వెనకాలన్నమాట జీడి తోటలు ఇవన్నీ ఉన్నాయి. ఆ గాలికి చూడండి ఎలాగా పరిస్థితి. ఇంకా రాత్రికి పరిస్థితి ఎలాగుంటుంది అనేది ఏమీ అర్థం కాని పరిస్థితి. గాలి తీవ్రత 200 కిలోమీటర్లు చెప్తున్నారు. బట్ ఆ తీవ్రత ఇంకా గాలి స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు 80 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది గాలి. దానికే పరిస్థితి ఎలాగుంది. 200 వస్తే ఇంకా మరి ఏ ఒక్క చెట్టు కూడా మిగిలే పరిస్థితి లేదనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్పీడ్ చూడండి. ఇది మన ఇంటి పైనుండి నేను ఇది చూశాను. మన ఇంటి పైనుండి ఇది ఇచ్చేస్తున్నాను. ఆ ఎదురు కనిపించేది జొత్త వాసిల్లు, ఆ టాప్లో ఉంది అది. ఆ పక్కనే జొత్త మూర్తిది. ఇది మన ఇంటి మీద చూడు, నీరు ఎలాగా ఇది వస్తుంది చూడు, చెత్త మీద నీరంతా. ఇది ఇది నేను చాలా సాహసం చేసి తీసుకున్నాను ఈ వీడియోని. ఎందుకంటే తుఫాన్ తీవ్రత, ఈ గాలి ప్రభావం ఎలాగుంటుంది అనేది జస్ట్ మీకు చూపించడానికి. అయితే వీడియోలో మీకు చూడండి ఎలాగుంది. మన చెత్తంతా చెరువులాగా, మన ఇంటి పైకప్పంతా కింద వాటర్ చెరువు కనిపిస్తుంది. ఆ స్వచ్ఛమైన వాటర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అది
పడింది. ఇది ఇది చూసారా ఇరిగి ఇది ఓకే. మళ్ళీ తర్వాత తీస్తాను. ఓకే.